అప్పులు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికార కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన శ్వేతపత్రంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం గత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి అన్న ఒకే ఒక్క లక్ష్యం ఇందులో కనపడుతుంది తప్ప వాస్తవికతను ప్రతిబింబించడం లేదు అన్నది పలువురి వాదన. శ్వేతపత్రంలో ప్రగతి, ప్రజలు అనే కోణాన్ని పట్టించుకోలేదు. రాజకీయ ప్రత్యర్థులపై దాడి, వాస్తవాల వక్రీకరణ కోణమే కనిపిస్తుందని బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. దీన్ని తెలంగాణ అధికారులు తయారు చేయలేదని, తెలంగాణ అధికారులపై నమ్మకం లేక ఆంధ్ర అధికారులతో నివేదిక తయారు చేయించారు అన్నారు. ఆదాయం, ఖర్చు లెక్కలపై హౌస్ కమిటీ వేయాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు. కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆదుకోకపోవడంతో బలవంతంగా అప్పులు చేయాల్సి వచ్చిందని, అయినా ఎక్కడా సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదనేది బీఆర్ఎస్ వాదన. కేంద్రంలోని బీజేపీ పన్నుల వాటా సెస్ను ఎగ్గొట్టింది. ఏపీ విద్యుత్ బకాయిలు రాలేదు. అలా 1,00,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాకపోవడం వల్లే ఇబ్బంది కలిగింది. సంబంధం లేని రుణాలన్నీ చూపి 6 లక్షల కోట్లు అప్పులు తేల్చారు. సరే, కానీ అందుకు అనుగుణంగా సృష్టించిన ఆస్తుల గురించి మాట్లాడాలి కదా. ఇలా రాష్ట్రం గురించి తప్పుడు ప్రచారం చేస్తే పెట్టుబడులు ఆగిపోయి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉండవు. ఇది అధికార పార్టీ గమనించాలి. ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీ ఇలా కక్ష సాధింపు ధోరణిలో ఉండటం సరికాదు అనేది పలువురు విశ్లేషకుల వాదన. అదే సమయంలో ఒకవైపు నిధుల సమీకరణ చేస్తూ, మరొక వైపు అభివృద్ధికి బాటలు వేస్తూ కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిందని, ఇదిగో సాక్ష్యం అంటూ కొన్ని మెచ్చుతునకల్లాంటి అభివృద్ధి పనులను బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. అవి ఎవరూ కాదనలేని కళ్ల ముందు కనిపిస్తున్న సాక్ష్యాలు. ఒకసారి వాటిని పరిశీలిద్దాం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అని ప్రశ్నించేవారు వీటిని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. మొదట, రాష్ట్రంలోని జిల్లాల్ని 33కు పెంచారు. దాదాపు 1,700 కోట్ల రూపాయలతో 30 జిల్లాలలో కలెక్టరేట్ భవనాలు నిర్మించారు. 52 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఉంటే వాటిని 128 మున్సిపాలిటీలుగా 13 కార్పొరేషన్లు చేసి మౌలిక వసతులు పెంచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నాటికి 24,245 కిలోమీటర్లు ఉన్న ఆర్ఎండ్బి రోడ్లు 32,717 కిలోమీటర్లకు పెంచారు. కొత్తగా 382 బ్రిడ్జిలు నిర్మించారు. చెత్త సేకరించే వాహనాల సంఖ్యను 2,548 నుంచి 4,713కు పెంచి రోజువారీ చెత్త సేకరణను 2,675 నుంచి 4,356 టన్నులకు పెంచారు. 2014కు ముందు కేవలం 293 గురుకులాలు ఉండేవి. అవి ప్రస్తుతం 3 విడతల్లో 1,240 బడులు నిర్మించారు. గంభీరావుపేటలో తొలి KG2 PG క్యాంపస్ నిర్మించారు. ఈ 10 ఏళ్ల కాలంలో 3.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. 23 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి. 334 చిన్న పరిశ్రమల్ని పునరుద్ధరించారు. 10,400 ఎకరాలలో అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేశారు. 1,000 కోట్ల రూపాయలతో దాదాపు 300 కోట్ల మొక్కల్ని నాటి గ్రీన్ కవర్ను పెంచారు. 20,000 ప్రకృతి వనాలు, 109 అర్బన్ ఫారెస్టులు, 13,000 ఎకరాలలో అటవీ పునరుద్ధరణ చేశారు. 1,00,000 కిలోమీటర్ల రహదారుల వెంట రహదారి వనాలు పెంపొందించారు. 2,700 ట్రీ పార్కులు ఏర్పాటు చేశారు. ఇక ఆలయాల అభివృద్ధికి 2,800 కోట్లు కేటాయించారు. ముఖ్యంగా 1,200 కోట్ల రూపాయలతో యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆలయాన్ని గత సర్కార్లు ఏవీ పట్టించుకోలేదు. రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. కానీ గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం దేవాదాయ శాఖకు 100 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించింది. ధూపదీప నైవేద్యం కింద అర్చకులకు ఏటా 75 కోట్ల రూపాయల వేతనాల్ని అందించింది. ఈ గడిచిన 9 ఏళ్లలో ఆలయాల అభివృద్ధికి 2,800 కోట్లు ఖర్చు చేశారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం 212 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక ఆరోగ్య తెలంగాణను సృష్టించేందుకు హాస్పిటల్ బెడ్ల సంఖ్యను 34,000కు, ఆక్సిజన్ బెడ్లు 34,000, ఐసీయూ కేంద్రాలు 80, బ్లడ్ బ్యాంకులు 56, డయాలసిస్ కేంద్రాలు 82, 500 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు. దాదాపు 30 రెట్లు సౌకర్యాల్ని పెంచారు. హైదరాబాద్ను హెల్త్ హబ్గా మార్చారు. అల్వాల్ టీమ్స్, ఎర్రగడ్డ టీమ్స్, గడ్డి అన్నారం టీమ్స్, గచ్చిబౌలి టీమ్స్,
నిమ్స్ విస్తరణ కోసం 1571 కోట్లు ఖర్చు చేశారు. వరంగల్లో తెలంగాణలోనే అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించడానికి దాదాపు 4000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. గతంలో 3 ఉన్న మెడికల్ కాలేజీలు ఇప్పుడు 33 అయ్యాయి. గతంలో 2850 ఉన్న ఎంబీబీఎస్ సీట్లు ఇప్పుడు 8515 అయ్యాయి. ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు 850 నుంచి 3915కు చేరాయి. పీజీ సీట్లు సైతం గణనీయంగా పెరిగాయి. ప్రపంచ స్థాయి పోలీసింగ్తో శాంతి భద్రతల్ని ఎలా కాపాడారో మనం చూసాం. 585 కోట్లతో పోలీస్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 137 పోలీసు భవనాలు నిర్మించారు. 654 కోట్లతో జిల్లాల్లో జిల్లా పోలీసు కార్యాలయాలు నిర్మించారు. తెలంగాణ వ్యాప్తంగా 10 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలీసు వాహనాల సంఖ్య 20,000కు పెంచారు. 10 ఏళ్లుగా మత ఘర్షణలు లేని రాష్ట్రంగా గుర్తింపు. జలభండాగారంగా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించారు. కొత్తగా దాదాపు 8 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. 137% సాగు విస్తీర్ణం పెరిగింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం 35,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అవే కాదు, చిన్న కాళేశ్వరం, చౌట్పల్లి హనుమంతరెడ్డి, చెన్నాక కొరాటా బరాజ్, గూడెం ఎత్తిపోతలు, మోడికుంటవాగు ప్రాజెక్టుల ద్వారా 20 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. 2013తో పోలిస్తే రాష్ట్రంలో 4 మీటర్ల భూగర్భ జలమట్టం పెరిగింది. ఇక గరిష్ట విద్యుత్ డిమాండ్ విషయానికి వస్తే 2014లో 5,661 మెగావాట్లు ఉన్న విద్యుత్ డిమాండ్ 2023కు వచ్చేసరికి 15,497 మెగావాట్లు పెరిగింది. దీన్ని తట్టుకునేలా సౌర విద్యుత్ మరియు అన్ని మార్గాల ద్వారా 25,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సంపాదించుకున్నాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా గృహ వినియోగానికి కూడా 24 గంటల విద్యుత్తును పంపిణీ చేశారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు గతంలో 19 లక్షలు ఉంటే అవి 28 లక్షల కనెక్షన్లు పెరిగాయి. ఇక పరిశ్రమలకు అంతే. గతంలో పవర్ హాలిడేలు చూసాం. వారానికి 2 రోజులే కరెంట్ ఇచ్చిన రోజులు చూసాం. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరంతర విద్యుత్ సరఫరా జరిగింది. తలసరి విద్యుత్ వినియోగం కూడా గతంలో 1,356 ఉంటే అవి 2,140కి పెరిగింది. అలా తలసరి విద్యుత్ వినియోగంలో 57.82% వృద్ధి నమోదైంది. విద్యుత్ సరఫరాలో అంతరాయం రాకుండా, లో వోల్టేజీ సమస్య లేకుండా ఉండేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ రంగ మౌలిక వసతులపై శ్రద్ధ పెట్టింది. సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టింది. లోడ్ మెయింటెనెన్స్ కోసం కొత్త ట్రాన్స్ఫార్మర్లు బిగించింది. ఫలితంగా ఇప్పుడు ఎక్కడ ట్రాన్స్ఫార్మర్లు కాలాయి అనే వార్తలు, మోటార్లు కాలిపోయాయి అనే వార్తలు కనిపించడం లేదు. విద్యుత్ సంస్థల అప్పుల గురించి గట్టిగా ప్రస్తావిస్తున్నారు, కానీ ఆస్తుల గురించి మాట్లాడడం లేదు. 2014లో అప్పులు 22,000 కోట్లు ఉంటే అది 2023కు 81,000 కోట్లు అయింది. అదే సమయంలో 44,000 కోట్ల ఆస్తులు 137,571 కోట్లు అయ్యాయి. మరి అప్పుల పెరుగుదల 59,000 కోట్లయితే ఆస్తుల పెరుగుదల 93,000 కోట్లు. మరి ఈ పెరుగుదల కనిపించలేదా? ఇక ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో 1,10,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు చేసింది. ఇక దళిత బంధు ఎంత పెద్ద సక్సెస్ స్టోరీనో మీరు చూశారు. దానికోసం పెట్టిన పెట్టుబడి 1,932,000 కోట్లు. దాని ద్వారా వార్షిక ఆదాయం 289 కోట్లు. ఇది అభివృద్ధి కాదా? ఇక గొల్ల కురుమల జీవితాలలో వెలుగులు నింపింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 5,000 కోట్ల రూపాయలతో గొర్రెల పంపిణీ చేపట్టింది. ఇక రైతు బంధుతో రైతును నిజమైన రాజును చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పటి వరకు రైతు బంధు ద్వారా 11 విడతల్లో పంపిణీ చేసింది దాదాపు 80,000 కోట్ల రూపాయలు. మరో అద్భుతమైన పథకం రైతు బీమా. చనిపోయిన రైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున బీమా సొమ్ము అందజేసి వారి కుటుంబాలను నిలబెట్టింది. వారిని ఆర్థికంగా నిలదొక్కునేలా బాసటగా నిలిచింది. దీని ద్వారా ఇప్పటి వరకు 5,000 కోట్ల రూపాయల పరిహారం అందుకున్నాయి రైతు కుటుంబాలు. 2,601 రైతు వేదికలను 572 కోట్ల రూపాయలతో నిర్మించింది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారమే సాగు విస్తీర్ణం 51% పెరిగింది. గతంలో
1,31,34,000 ఎకరాలు ఉన్న సాగు భూమి ఇప్పుడు 1,98,37,000 ఎకరాలు అయింది. అందులో వరి పండే భూమి విస్తీర్ణం 97%, పత్తి 10%, కందులు 20% పెరిగింది. ఇక పంటల ఉత్పత్తి విషయానికి వస్తే వరి దాదాపు 1,00,00,000 మెట్రిక్ టన్నుల నుంచి 2.5 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది. పత్తి సైతం 42 లక్షల బేళ్ల నుంచి 64 లక్షల బేళ్లకు పెరిగింది. ఇక కందులు కూడా 1,40,000 మెట్రిక్ టన్నుల నుంచి దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. గ్రామీణ ప్రాంతాలలో 100% ఇండ్లకు మంచినీటి సౌకర్యం కల్పించారు. మారుమూల తండాల్లోనూ మిషన్ భగీరథ ఫలాలు అందించారు. మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ ఎంత అద్భుతంగా జరిగిందో మనం చూసాం. 4 ఫేజుల్లో 21,633 చెరువులను 1,700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూడికలు తీయడం ద్వారా దాదాపు 40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించారు. అంతేకాదు 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు. మిషన్ కాకతీయ వల్ల చేపలు, రొయ్యల పెంపకం ఇబ్బడి ముబ్బడిగా పెరిగి ఎగుమతులు చేసే స్థాయికి చేరుకున్నాం. ఇక తెలంగాణకు మకుటాయమానంగా నిలిచే నిర్మాణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం. 100 ఏండ్ల వరకు పాలన అవసరాలకు ఢోకా లేకుండా నిర్మించిన ఈ మహా సౌధానికి 617 కోట్లు ఖర్చయ్యాయి. ఇది మన రాష్ట్ర గౌరవ ప్రతీకగా మారింది కదా. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కు అత్యున్నత గౌరవం ఇస్తూ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని నెలకొల్పారు. ఇందుకు 146 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అమరుల త్యాగాల దివ్యగా ప్రపంచంలోనే అతిపెద్ద స్టీమ్లెస్ స్టీల్ భవనాన్ని 178 కోట్ల రూపాయలతో నిర్మించారు. సేల్స్ ట్యాక్స్ ద్వారా 2014కు ముందు 27,200 కోట్లు వసూలైతే 2023 నాటికి 161% వృద్ధితో 72,564 కోట్లు వసూలు చేశారు. రిజిస్ట్రేషన్ల ద్వారా 2014కు ముందు ఆదాయం కేవలం 2,832 కోట్లయితే 2023 నాటికి అది 14,291 కోట్లు, అంటే 406% వృద్ధి. 2014లో తలసరి ఆదాయం 1,24,104 రూపాయలు. 2023లో అది 151% పెరిగి 3,12,398 రూపాయలైంది. ఇక 2014లో తెలంగాణ జీఎస్డీపీ 5.5 లక్షల కోట్లయితే 2023లో అది 13.13 లక్షల కోట్లు, అంటే 159% వృద్ధి. ఇవన్నీ కొన్ని మాత్రమే. బీఆర్ఎస్ ప్రభుత్వం రూపాయి అప్పు చేస్తే 1000 రూపాయల ఆస్తిని కూడబెట్టింది. ఆ ఆస్తులు, వాటి ఫలాలు మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి కూడా. మరి అప్పుల పేరు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకుంటోంది? ఒక రకంగా చెప్పాలంటే శ్వేతపత్రం రిలీజ్ చేసి బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టాలి అని చూసిన కాంగ్రెస్ తానే ఇబ్బందుల్లో పడింది. ఇక ముందు అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని నడపడం సాధ్యపడుతుందా? దీని గురించి కాంగ్రెస్ పెద్దలు ప్రస్తావించలేదే? ఇది సగటు కేసీఆర్ అభిమాని ప్రశ్న. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర సమాధానం దొరుకుతుందా? వేచి చూద్దాం.